హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఎంతగానో చూస్తున్న ఐబీబీఎస్ పిఓ నోటిఫికేషన్ అయితే వచ్చేసింది అండ్ 6,715 వేకెన్సీస్ అయితే వదిలారు. సో ఇది నెవర్ ఎక్స్పెక్టెడ్. ఫుల్ నోటిఫికేషన్ అయితే చూద్దాం. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. నోటిఫికేషన్ చూసుకుంటున్నట్లయితే మనకు ముందుగా ఇంపార్టెంట్ డేస్ చూద్దాం. రిజిస్ట్రేషన్స్ అయితే ఈ రోజు నుంచి 21 జూలై అంటే ఈ మంత్ 21 వరకు చేసుకోవచ్చు అండ్ పేమెంట్ కూడా 21 జూలై వరకు చేసుకోవచ్చు. నెక్స్ట్ ఏదైనా అప్లికేషన్ ఎడిట్స్ చేసుకోవాలంటే 2 days అయితే టైం ఇస్తారు. సో ఆ తర్వాత ప్రిలిమ్స్కి సంబంధించి హాల్ టికెట్ అయితే ఆగస్ట్లోనే రిలీజ్ చేస్తారు అండ్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయితే ఆగస్ట్ 22 అండ్ 23 కండక్ట్ చేస్తారు అండ్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి సంబంధించి రిజల్ట్స్ అయితే సెప్టెంబర్ 2026 రిలీజ్ చేస్తారు అండ్ మెయిన్స్కి సంబంధించి హాల్ టికెట్స్ అయితే సెప్టెంబర్లో రిలీజ్ చేస్తారు. ఆ తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ అయితే అక్టోబర్లో కండక్ట్ చేస్తారు. సో మెయిన్స్ రిజల్ట్స్ మనకి నవంబర్లో వస్తాయి. ఆ తర్వాత పర్సనాలిటీ టెస్ట్ నవంబర్లో ఉంటుంది. మళ్ళీ ఇంటర్వ్యూ కూడా నవంబర్ ఆర్ డిసెంబర్లోనే ఉంటుంది. సో ఫైనల్ రిజల్ట్స్ అండ్ ప్రొవిజనల్ అలాట్మెంట్ అయితే జనవరి 2027 ఉంటుంది. సో అవైతే ఇంపార్టెంట్ డేట్స్. నెక్స్ట్ మనకు పార్టిసిపేట్ చేస్తున్న బ్యాంక్స్ అయితే ఇవి: బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంకు, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంకు, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంకు, పంజాబ్ నేషనల్ బ్యాంకు, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంకు, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. సో ఇదైతే మనకు శాలరీ 85,920 రూపీస్ అయితే గ్రాస్ పే వస్తుంది. ఏజ్ లిమిట్ చూసుకుంటున్నట్లయితే 1 జూలై 2026 కల్లా మీకు 20 years నుంచి 30 years లోపు ఉండాలి. రిజర్వ్డ్ కేటగిరీ స్టూడెంట్స్కి అయితే ఇక్కడ చూపించిన విధంగా ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుంది. నెక్స్ట్ అప్లికేషన్ ఫీజు చూసుకుంటున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి 175 రూపీస్ అయితే ఉంది అండ్ జనరల్ కేటగిరీ స్టూడెంట్స్కి 850 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీజు ఉంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకుందాం. ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ మామూలుగానే ఉంది. ఇంగ్లీష్ లాంగ్వేజ్ 30 questions, 30 marks ప్రిలిమినరీలో, క్వాంట్ 35 questions, 30 marks, రీజనింగ్ 35 questions, 40 marks. టోటల్గా 100 questions, 100 marks, 60 minutes అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ ఇది మెయిన్స్ ఎగ్జామినేషన్కి సంబంధించి స్ట్రక్చర్. రీజనింగ్ 40 questions, 60 marks, 45 minutes అయితే టైం ఉంటుంది. జనరల్ అవేర్నెస్కి 50 questions వస్తాయి, 60 marks, 35 minutes అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ 40 questions, 20 marks, 35 minutes అయితే టైం ఉంటుంది. నెక్స్ట్ డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ 40 questions, 60 marks. సో టోటల్గా ఆబ్జెక్టివ్ టెస్ట్ అయితే 170 questions వస్తాయి, 200 marksకి 160 minutes ఉంటుంది. నెక్స్ట్ డిస్క్రిప్టివ్ పేపర్ 2 questions వస్తాయి, 25 marksకి 30 minutes అయితే టైం ఉంటుంది. మనకు డిస్క్రిప్టివ్ రైటింగ్లో ఎస్ఏ అండ్ కాంప్రహెన్షన్ మీద క్వశ్చన్స్ అయితే అడుగుతారు. నెక్స్ట్ ఇవి కేటగిరీ వైజ్ అండ్ బ్యాంక్ వైజ్ వేకెన్సీస్ అయితే బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఎస్సీ కేటగిరీకి 285 వేకెన్సీస్ ఉన్నాయి, ఎస్టీకి 142, ఓబీసీ 513, ఈడబ్ల్యూఎస్ 190, అన్రిజర్వ్డ్ 770. టోటల్గా బ్యాంక్ ఆఫ్ బరోడాలో 1900 వేకెన్సీస్ అయితే వదిలారు. సో అలానే బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రలో 1100, కెనరా బ్యాంక్లో 1500, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 500, ఇండియన్ బ్యాంక్ ఇంకా వేకెన్సీస్ని అయితే డిక్లేర్ చేయలేదు. సో ఫ్యూచర్లో యాడ్ అవ్వచ్చు వేకెన్సీస్. నెక్స్ట్ ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్లో 550, పంజాబ్ నేషనల్ బ్యాంక్లో 504, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్లో 161, యూకో బ్యాంక్ అండ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇంకా వేకెన్సీస్ని విడుదల చేయలేదు. సో విడుదల చేశాక మళ్ళీ వేకెన్సీస్ అయితే ఇంక్రీజ్ అవుతాయి. సో ప్రజెంట్ అయితే 6,715 వేకెన్సీస్ అయితే టోటల్గా ఐబీబీఎస్ పిఓ ద్వారా వదిలారు. ఇప్పుడు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే చూద్దాం. ఆంధ్రప్రదేశ్లో ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కి అనంతపూర్, చీరాల, గుంటూరు, విజయవాడ, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విశాఖపట్నం అయితే ఇచ్చారు. మెయిన్స్కి గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నం, విజయనగరం అయితే ఇచ్చారు. నెక్స్ట్ తెలంగాణలో చూసుకుంటే ప్రిలిమ్స్కి హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ ఇచ్చారు. మెయిన్స్కి హైదరాబాద్, కరీంనగర్, వరంగల్ ఇచ్చారు. నెక్స్ట్ కర్ణాటకలో చూసుకుంటే కర్ణాటకలో ప్రిలిమ్స్కి బెంగళూరు, బెల్గావి, కలబుర్గి, ధార్వాడ్, హుబ్బలి, మంగళూరు, మైసూర్, శివమొగ్గ, ఉడిపి అయితే ఇచ్చారు. మెయిన్స్కి బెంగళూరు, బెల్గావి, ధార్వాడ్, హుబ్బలి, కలబుర్గి, మంగళూరు, మైసూరు, శివమొగ్గ, ఉడిపి. సో ఇవైతే ఎగ్జామినేషన్ సెంటర్స్.
అండ్ ఇలా ప్రతి స్టేట్కి సంబంధించి రిలీజ్ చేశారు. ఇవైతే తమిళనాడు స్టేట్కి సంబంధించి సెంటర్స్, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ ఇది హ్యాండ్ రిటెన్ డిక్లరేషన్. సో మీరు అప్లై చేసినప్పుడు ఇది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో వితిన్ 1 అవర్లో అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలో పూర్తి డీటెయిల్స్తో ఒక వీడియో అయితే రిలీజ్ చేయడం జరుగుతుంది. సో ప్లీజ్ మేక్ షూర్ టు సబ్స్క్రైబ్ అండ్ స్టే ట్యూన్ టు అవర్ ఛానల్.